ఈగ పడగానే నిజమైన విశ్వాస అయితే, అయ్యో ప్రభువా నా జీవితం అపవిత్రం అయిపోయింది, అప్పుడే చెడిపోదు. ఒక ఈగ పడిన వెంటనే చెడిపోదు. వెంటనే గుర్తుపట్టేసి, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, ఒక ఈగ ప్రవేశించింది అని గబుక్కున వేలుతో ఆ ఈగ తీసేస్తే తైలం బాగుంటుందా బాగుంటుందా? బాగుంటుందా? ఏం కాదులే, చిన్న పాపమేగా. ఈ సచ్చిన ఈగ ఊరుకుంటుందా? నేను చచ్చాను మీరు వచ్చి సావండి అని 4 ఈగలను పిలుస్తుంది. ఇప్పుడు ఈగ పడితే అంత చెడు స్మెల్ కొట్టదు. వెంటనే గబుక్కుని గుర్తుపట్టాలి, నీ జీవితంలో పాడు చేయడానికి కొన్ని ఈగలు తిరుగుతున్నాయి. ఆ ఈగ పడిన వెంటనే పడింది కాదనట్లా, నిజమే, నువ్వు యథార్థంగా బతుకుతున్నావు, పరిశుద్ధుడివే, నేను యథార్థంగా బతుకుతున్నా, నాలో ఒక మైనస్ పడింది. నేను వెంటనే గుర్తుపట్టి, ప్రభా ఇది నన్ను పాడు చేసేటట్టు ఉంది ప్రభా, ఈ గర్వము లేదా ఈ అహంకారము, హెచ్చించుకునే స్వభావం నన్ను పాడు చేసేటట్టు ఉంది ప్రభా. ఒక్క ఈగే కదా, నువ్వేం చేయాలి తెలుసా? ఈ ఈగ పడిన వెంటనే నా ఆత్మీయ జీవితానికి దెబ్బ అని చెప్పి దాన్ని తీసి పడేయాలి. హల్లెలూయా.